अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्ससगोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवधू श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ. మా ఆచార్యులు ఇద్దరు కూడా ప్రత్యక్ష ఆచార్యులు. ప్రవచన వాచస్పతి విశదవాక్సికామణి అయిన వైకుంఠవాసులు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు మరంగంటి శ్రీరంగాచార్య స్వామి సీతారాంబాగ్ నుంచి బోయినపల్లి కళాశాలకి బస్సులో వెడుతూ భాగవతాన్ని, రామాయణాన్ని, భారతాన్ని ఎన్నిసార్లు చదువుకున్నారో వ్యాఖ్యానంతో సహా వారికే లెక్క తెలియదు. ఎన్నో రహస్యాలు చెప్పేవారు. అలాగే శ్రీమాన్ అభినవ వ్యాస శాస్త్రరత్నాకర బిరుదాంకితులు వైకుంఠవాసులు శ్రీమాన్ కందాళై రామానుజాచార్య స్వామి ఉభయ వేదాంత ప్రవర్తకులు. వారు కూడా ప్రత్యేకించి భారతాన్ని, ఇతర పురాణాలని కూడా వారు కూడా మొదట్లో సీతారాంబాగులో ఉండేవారు. తర్వాత మళ్ళీ ఇంకో చోటకి మారారు. అలా వెడుతూ కూడా ఎన్నిసార్లు పారాయణ చేశారో. అలాగే ఒక చోట 18 పురాణాలు ఉపన్యాసం చెప్పాల్సి వస్తే వారినే పిలుచుకున్నారు ఆ సంస్థ వారు, మనకి చిలకలగూడలో. అలాంటి పెద్దలు. ఆ పెద్దలిద్దరూ కూడా ఉపన్యాసాలు చెప్పేటప్పుడు భారతంలో సన్నివేశాలని, ఇలాంటి వాటిని అందంగా చెప్తుంటే వారిని ఆదర్శంగా పెట్టుకుని తయారు చేసిన ఉపన్యాసాల్లోంచి, విరాట పర్వంలోంచి అందుకుంటున్నాం. అంచేత వారిద్దరి స్మృతికి కూడా అంజలి ఘటిస్తూ మొదలుపెట్టుకుందాం. టీకేవి రాఘవ పాండవీయం అర్జునుడికి సంబంధించిన భాగంలో 74వ భాగంలోకి వస్తున్నాం. ఇక్కడ అర్జునుడి యొక్క గొప్పతనం చెప్పడానికి, అతడు ఎలా ప్రవర్తించాడు, ఉత్తరతోటి ఎలా నాట్యం నేర్పాడు, ఆ అమ్మాయిని ఎలా దిద్ది తీర్చాడు, అంటే ప్రారంభ యవ్వనంలో ఉన్న అమ్మాయిని చక్కటి యువతగా దిద్ది తీర్చడానికి ఆయన కారణమయ్యారు. అలాంటి ఉపాధ్యాయులని మేము గతంలో చూచాం. ప్రధానోపాధ్యాయులను చూచాం. తెలుగు టీచర్లు కూడా అలాంటి వాళ్ళని చూచాం. కొన్ని సందర్భాల్లో పాఠం చెప్పేటప్పుడు ఆ తెలుగు పదాలకి వ్యుత్పత్తి చెప్పడానికి ఉండదు. వాళ్ళు ఎలిమెంటరీ స్కూలు లేదా హై స్కూల్ పిల్లలు కనుక అవని నయోనిజనై జన్మించి అని ఉంటే అయోనిజ శబ్దాన్ని చెప్పలేదు మా రెండో బాబాయ్ గారు. చెప్తుంటే క్లాసులో ఆడపిల్ల లేచి, మాస్టర్ అండి అర్థం చెప్పలేదేంటండి, వ్యుత్పత్తి చెప్పపోతే ఎలాగండి అంటే బాబాయ్ చిరునవ్వు నవ్వి, అమ్మ ప్రస్తుతం మనకు అక్కర్లేదు, నువ్వు ఇంకా 8వ తరగతిలో ఉన్నావు, ఇది 10వ తరగతికి వచ్చే నాటికి అప్పుడు సందులు, సమాసాలు, వ్యుత్పత్తులు అవన్నీ అవసరం అవుతాయి. అంతవరకు ఉండమ్మా. ఇది అయోనిజ అంటే సాధారణ మానవుల వల్లే జన్మించకుండా భూమిలోంచి పుట్టాను అర్థమమ్మా. అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది 10th క్లాస్లో. ఆ తండ్రి గారు వచ్చి బాబాయికి సన్మానం చేస్తూ, అయ్యా మా పిల్ల అడిగింది ఆ ప్రశ్నని ఇంట్లో చెప్పింది, మీరు చెప్పిన ఒక్క మాట కారణం చేత ఆ అమ్మాయిలో చాలా మార్పు వచ్చి ఏది ఎలా తెలుసుకోవాలి అంటూ సాధన చేసి ఇవాళ రాష్ట్రంలో ఉత్తమ స్థాయికి చెందిందండి అంటూ సాగిలపడ్డాడు ఆయన, ప్రముఖ వ్యాపారవేత్త నరసాపురంలో. అది విశేషం. అలాంటి వాళ్ళని చూచాం. అలాంటి వాళ్ళకి సంబంధించిన ఒక మంత్రం చక్కగా ఉంది యజుర్వేద సంహితలో. ఈ మంత్రం పురుష సూక్తం ఇలాంటి వాటికి సంబంధించింది అని మామూలుగా అనుకుంటాం. నిజమే. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం. అక్కడ చెప్పే అర్థం ఉంది, లేదని అంటలేదు. ఇక్కడ సూరయ అన్న పదం తీసుకుంటే వేద విధులు, పండితులు, గురువులు, స్తోతలు నిరంతరము సర్వకాలములలోనూ జగదుత్పత్తి స్థితి ఉపసంహారకర్త అయిన పరమాత్మ సర్వోత్కృష్టమైన స్థానాన్ని దర్శిస్తూ ఉంటారు. తద్విష్ణో పరమం పదం, ఆ పరమపదాన్ని సదా పశ్యంతి, ఎప్పుడూ చూస్తారు. అంటే సంసారంలో ఉన్న, తపస్సులో ఉన్న, ధ్యానంలో ఉన్న, కులవృత్తులలో ఉన్న, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ సదా పశ్యంతి.
ప్రతి సన్నివేశంలో చూడగలరు వాళ్ళు. ఎలాగా దివీవ చక్షురాతతం, అది ఎలా ఉంటుంది? ఆకాశానికి కన్ను ఉన్నట్టయితే ఆ కంటితోటి అంతా చూస్తారే, అలాంటి సూర్యస్థానంలో ఉన్న పరమాత్మ స్వరూపం అది. ఆ పరమాత్మ స్వరూపం యొక్క అనుగ్రహము చేత చంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధురాలి వరకు స్త్రీలని, అలాగే తడబడు అడుగులు వేసే పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడైన వాడి వరకు అంతవరకు మగ ఆడ తేడా లేకుండా అందరినీ కూడా చక్కగా గమనించి వాళ్ళల్లో ఉండే గుణదోషాలు చూచి ఆ దోషములు సవరించి గుణములు వృద్ధి చేసి వాళ్ళందరినీ కూడా పరమాత్మ ఎలాగైతే సృష్టి చేశాడో వీళ్ళకి అలాగే శిల్పాన్ని చేసి పెడతాడు. వేద విధులు ఆ స్థానం అన్నది సూర్యప్రకాశములో తెరచి ఉన్న నయనము వలె ఉంటుంది. అంటే పాపాలు నశించాలంటే విద్వాంసులైన వారు స్వవిద్యా ప్రకాశము చేత భగవద్గుణాలు తెలుసుకుంటారు, తెలియజేస్తారు, సత్యధర్మాలు అనుసరించేలాగా తెలుపుతారు, శిక్షణ ఇస్తారు. అది చేసేది. ఇది ఎవరికి సందేశమో ప్రత్యేకించి మేము చెప్పక్కర్లేదు. బోధ చేసే స్థాయిలో ఉన్న ఎవరైనా కానీ, సంసారులు కావచ్చు, సంసారం మీద విరక్తి కలిగిన వాళ్ళు కావచ్చు, ఎవళ్ళైనా సరే అనుకోకుండా ఒక చోట ఉన్నప్పుడు ఆ కిందకి దిగితే ఆ వాచ్మను ఏదో ఇస్త్రీ చేస్తున్నాడు, బాగుంది. ఈ లోపల ఇంకో అతను ఎవరో వచ్చారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ వాచ్మన్ నన్ను పిలిచి, ఇతనేనండి నాకు ఇస్త్రీ నేర్పింది, ఇస్త్రీ పెట్టి ఎలా పట్టుకోవాలి, చేత్తో ఎలా పట్టుకుని చేతిని ఎలా కదపాలి, ఎలా చేయాలి, మొత్తం అంతా వాళ్ళ దగ్గర నుంచి అమ్మ వరకు నేర్పాడండి అన్నాడు. అంటే ఇస్త్రీ చెయ్యడంలో కూడా ఉండే మెళకువలని ఏమీ చదువుకోని వాడికి జీవనోపాధి కోసం వచ్చేలాగా నేర్పించాడు మహానుభావుడు. నయా పైసా ఆశించలేదే. అంటే ప్రతి వృత్తిలోనూ ఒక గురువు ఉంటాడు. అలాగే ఓ మహానుభావుడు 76లో అనుకుంటా ఓ వెహికల్ కొనుక్కున్నాడు. ఏమిటి? స్కూటీ కొనుక్కున్నాడు. అది నేర్పడానికి వచ్చాడు వాళ్ళ కాలేజీలో ఉన్న ఒక టెక్నీషియను. అతను చెప్పింది ఒకటే మాట, గురువుగారు చూడండి, ఈ యాక్సిలరేటర్ తిప్పింది సరే, 1 మిల్లీమీటర్ తిప్పితే అది 10 కిలోమీటర్ల వేగం పెరుగుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇక మళ్ళీ అతని జీవితంలో ఆ నడిపినవాడు 40-45 ఏళ్ల పాటు స్కూటర్లు నడిపాడు. మళ్ళీ ఎక్కడ యాక్సిడెంట్. అంటే చూడండి ఎంత అందంగా చెప్పాడో చిన్న మాట. అంతే తప్ప ఇలా తిప్పితే స్పీడ్ వస్తుంది, ఇలా అయితే వస్తుంది చెప్పలేదే. అది విశేషం అన్నమాట. అంటే ప్రతి వృత్తిలోనూ అలాంటి వాళ్ళు సదా పశ్యంతి సూరయ, అది వాళ్ళు చేసే పని. అలాగే డ్రిల్ మాస్టర్లు కూడా అలాగే చెప్పేవారు. క్రికెట్ ఆడడం ఎలాగా, వాలీబాల్ అలాగా, రింగ్ టెన్నిస్ అలాగా చాలా తేలిక మార్గాలు చెప్తుండేవారు. ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారా? లేదే. అది విశేషం అన్నమాట. అంచేత ఆ స్థానం ఎలాంటిది? సూర్యప్రకాశం కలిగించే జ్యులోక స్థానం అది. తద్వారా పాపాలు నశిస్తాయి. విద్వాంసులైన వారు తమ స్వప్రకాశం చేత నశింపజేస్తారు పాపాలని. భగవద్గుణాలు తెలుసుకుంటారు, తెలుపుడు చేస్తారు. శత్రుర్వినశ్యతి, ఇది వ్యాఖ్యానం. అలాంటి ఉత్తముడైన గురువు లేని కారణం చేత కీచకుడు దెబ్బతిన్నాడు. స్త్రీ వ్యామోహం. అర్జునుని నిలిపింది కూడా స్త్రీ వ్యామోహ రాహిత్యము. పోలికలు ఇంకా బోల్డెన్ ఉన్నాయి చెప్పుకోవడానికి, సమయం చాలదు. అది విశేషం. అంతేకాదు రేవతీ రమధ్వం బృహస్పతి ధారయావసనాని ఋతస్య, ఇది అర్జునుడి శిక్షణకి సంబంధించి. ఏమిటి? గురువుగా మొదట శిక్షణ ఇచ్చాడు, మామగారిగా తర్వాత ఇచ్చాడు. నా సంతానము వంటి శిష్యురాలా శిక్షణ యందు మీరు విద్య యందు కూడా రమింతురుగాక. రేవతి రమధ్వం శిష్యులకి చెప్తూను. బృహస్పతే ధారయ వసూని, శిక్షణ యందు విద్య యందు పేరు తెచ్చుకోండి. వేదవాణిని ఆశ్రయించిన మీరు మంచి సంపదలు ధరించండి. ఇది గురువు శిష్యులకి చెప్పేది. ఇది అర్జునుడు తన ప్రవర్తనతోటి చెప్పాడు మహానుభావుడు. అది విశేషం. ఎలాగా? ఒక డాక్టర్ ఉంటాడు, ఓ పేషెంట్ వస్తాడు, చిన్నపిల్లవాడ యువకుడా మరొకట సంబంధం లేదు. వచ్చినామె స్త్రీన బాలిక
యవ్వనవత, సౌందర్యరాశ, కురూప్య మన సంబంధం లేదు. అక్కడ వచ్చింది ఎవరంటే ఆ అమ్మాయి కేవలము తన దగ్గర రోగిగా వచ్చింది. అలాగే ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్నది ఆడపిల్లల, మగపిల్లల, బాగున్నారా ఇలాంటివి కాదు. వాళ్ళంతా విద్యార్థులు, విద్యార్థినులు. ఈ తత్వం ఉంటే తప్ప పాఠాలు బాగా చెప్పలేరు ఉపాధ్యాయులు. ఇది ఒకప్పుడు మేము హై స్కూల్లో ఉండగా మాకు బీఈడీ కాలేజీ రాజమండ్రి నుంచి వచ్చిన ఆయన ఉపన్యాసం చెప్తూ చెప్పిన మాట, ఆయన కూడా అర్జునుడే ఉదాహరణగా చెప్పారు. అది విశేషం. అంచేత ఇలాగా మీరు విద్యలో రమించండి, మంచిని ఆశ్రయించండి, వేదవాణిని పట్టుకోండి, మంచి సంపదలు ధరించండి. అందుకనే అర్జునుడికి ఇతర భార్యలు వాళ్ళ పుత్రులు ఉన్న ఎవరి మీద మోసెక్కువ కలిగింది? అల్పాయుష్కుడైనా కానీ ఇక్కడ ఉత్తరకి జన్మించిన పరీక్షిత్తుని కాపాడుకున్నాడు, పరీక్షిత్తుని జాగ్రత్త పెట్టుకున్నాడు. ఆ పరీక్షిత్తే హస్తినాపురానికి ఉత్తరాధికారి అయ్యాడు, భాగవత గాథకి మూలమయ్యాడు. శత్రుర్ వినశ్యతి. అదిగో ఆ అర్జునుడి చేతిలో గాంధీవం వెనకాల కృష్ణ పరమాత్మ ఉన్నంతకాలం ఎక్కడా ప్రమాదం జరగలేదు. అది జరిగిపోయింది, అప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. అది విశేషం. త్వా దేవహవి ప్రాశేన ప్రతిముంచామి దర్శ మానుష. మానవలోకంలో పుట్టిన ఇది కూడా వేదమంత్రము, పెళ్లిలో చేసే మంత్రాలు వాడు ఒకటి. తాద్వేవహవి ప్రాశేన ప్రతిముంచామి దర్శ మానుష. మానవలోకంలో జన్మించిన భగవద్ దర్శనం కలిగిన వానిగా దిద్ది తీర్చగలుగుతాను, నేను దిద్ది తీర్చుతాను. అందుకనే ఉత్తర మొదటగా భగవద్ దర్శనమే చేసి కృష్ణుడిని ఆపింది. కృష్ణుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు మధురా నగరానికి. అలాంటి సమయంలో పెద్దవాళ్ళకి దండం పెట్టకూడదు, పిల్లలు వెడుతున్న వాళ్ళకి. వెళ్ళేవాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు దండం పెట్టాలి. కానీ ఉత్తర వచ్చి కృష్ణుడి పాదాలు పట్టుకుంది. అశ్వత్థామ బాణప్రయోగం జరిగింది కదా, తెలుసును తప్పు చేస్తున్నాని, కానీ శరణాగతి మామేవ శరణం వ్రజ అన్నాడు కదా, అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. అదే జరిగింది అక్కడ. అది విశేషం అన్నమాట. అంతేకాదు యజుర్వేద సంహిత సూటిగా చెప్తుంది ఇంకో మాట. తస్యాహ శుద్ధి కృతామయ అన్న అర్జునుడి మాటకి ఆమెని మనశ్శుద్ధి కలిగించాను నేను, పవిత్రురాల్ని చేశాను నేను. ఎలాగా? వాచంతే శుంధామి, ప్రాణంతే శుంధామి, చక్షుస్తే శుంధామి, శ్రోత్రస్తే శుంధామి, నాభిస్తే శుంధామి, చరిత్రాస్తే శుంధామి. ఇది ఉత్తర కూడా గురువుని అలాగే గౌరవించింది. అమ్మాయి, నీ వాక్కుని పవిత్రం చేస్తాను, నీ పంచ ప్రాణాలని పవిత్రం చేస్తాను, నీ చూపుని శుద్ధం చేస్తాను, నీ చెవులు వినికిడి ఉందే అది కూడా నేను శుద్ధము చేసి తీరుతాను. నాభిస్తే శుంధామి, ఆంతరంగిక అంగాంగములు కూడా క్షేమం కలిగిస్తాను. చరిత్రాస్తే శుంధామి, నీ ప్రవర్తనని కూడా పునీతం చేస్తాను. ఇది యజుర్వేద మంత్రము. అగో అది చేశాడు. తస్యాహ శుద్ధి కృత మయా. అలాగా ఉత్తర కూడా గురువుగారిని అలాగే గౌరవించింది. అందుకే అడిగి అడగగానే బృహన్నల కూడా ఉత్తరుడి సారథ్యానికి అంగీకరించాడు. ద్రౌపది చెప్పింది, పాంచాలి చెప్పింది, అదే సైరంధ్రి చెప్పింది. వెంటనే ఉత్తర నాట్యం చేసుకుంటూ వెళ్ళి గురువుగారిని అడిగింది. మొహమాట పడలే, మిగిలిన వాళ్ళు ఉండి అయ్యో చేయగలనండి అన్నాడు. కానీ ఉత్తర వచ్చి అడిగేసరికి వస్తున్నానమ్మా అన్నాడు. పాంచాలి కూడా సైరంధ్రి కూడా అదే చెప్పింది. ఉత్తర చెప్పిన మాట వింటాడు ఆయన. అది విశేషం అక్కడ. అందుకనే మనకి వ్యాసుడు ప్రత్యక్షంగా చెప్పని ఉత్తర ప్రార్థనా సారాంశం ఒక మంత్రంలో ఉంది. ఆ మంత్రం ఒక్కటి చదివి ప్రస్తుతానికి ఆపుదాం. ఇదమాపహ ప్రభత అవధ్యంచ మలంచ యత్ యచ్చ అభిదుద్రోహ అనృతం యచ్చ శేపే అభిరుణం ఆపో మా తస్మాత్ ఏన సహ పవమానస్య ముంచతు. ఇది జల ప్రార్థన, స్నానమంత్రాల్లోది. ఉత్తర ప్రార్థన కూడా దీనికి సంబంధించింది. అది మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు స్వస్తి.